స్వరము భోజనావళికి పరిశుద్ధాత్మవరము ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము దేవదేవుని స్వరము దేవుని స్వరము దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సమర్పించు దేవుని స్వరమును ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా వందనములు. ఇప్పుడు దైవజనులు పాస్టర్ జి సురేష్ గారు అందించే వర్తమానం ముందు ఒక మధుర గీతంను వీక్షిద్దాం. జగతికి పునాది వేయక మునుపే సృష్టి శూన్యముగా నున్నప్పుడే జగతికి పునాది వేయక మునుపే సృష్టి శూన్యముగా నున్నప్పుడే పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా క్రీస్తులు మనలను ఎన్నుకొనిన తండ్రి అయిన దేవునికి మహిమా ఘనత కీర్తి కలుగునుగాక మహిమా ఘనత కీర్తి కలుగునుగాక. మట్టి బొమ్మకు ఊపిరి ఊది జీవము ఆత్మ కలిగించి మట్టి బొమ్మకు ఊపిరి ఊది జీవము ఆత్మ కలిగించి నిన్ను నన్ను చేసిన దేవునికి మహిమా ఘనత కీర్తి కలుగునుగాక మహిమా ఘనత కీర్తి కలుగునుగాక. నరావతారిగా ఇలకరుదించి సిలువ మ్రానుపై వధింపబడిన నరావతారిగా ఇలకరుదించి సిలువ మ్రానుపై వధింపబడిన పాపుల రక్షకుడేసుకు మహిమా ఘనత కీర్తి కలుగునుగాక మహిమా ఘనత కీర్తి కలుగునుగాక. ఆత్మరూపిగా ఇలకరుదించి ఆత్మ ఫలమును మనకొసగి ఆత్మరూపిగా ఇలకరుదించి ఆత్మ ఫలమును మనకొసగి పరిశుద్ధాత్మ దేవునికి మహిమా ఘనత కీర్తి కలుగును
దేవుని పరిశుద్ధ నామమున టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గడిచిన కాలంలో ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచయం ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ టీవీ పరిచర్లు మీరు వీక్షిస్తూ మీ యొక్క స్పందన తెలియచేస్తూ మీరు అందిస్తున్న సహాయ సహకారాలను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రార్థన అవసరతలు ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, SMS ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. వారందరి నిమిత్తము మేము ప్రార్థిస్తున్నాము. అనేక మంది ప్రార్థనలకి జవాబు కలిగినాయని వారు తెలియచేస్తున్నారు. వాటన్నిటి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మీ జీవితంలో ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క భారభరితమైనటువంటి ఈ యొక్క పరిచర్య కోసము మరి ప్రార్థించండి. అదేవిధంగా మీ చేయుతను అందించాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో మనం వాక్యదానం కోసము అందరము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన తండ్రి మీ జీవము గల మాటలతో మా అందరితో మాట్లాడండి నాయన తండ్రి. మీ మాటలు బలమైనవిని, మీ మాటలు జీవము గలవని మేము నమ్ముచున్నాం దేవా. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నాయన తండ్రి మీరేనాయన సంధించి వారి జీవితంలోనైనా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నాయన తండ్రి అవసరమైనటువంటి వాక్యాలను మీరు నాయన వారికి దయచేసి వారి ఆత్మలను బలపరిచి నాయన మీలో స్థిరంగా బలంగా నాయన తండ్రి వారి ఎదగటానికి మీ కృపను మీరే వారికి అనుగ్రహించి అడుగుచున్నాం. వాక్యం ఎత్తుతున్న నాపై మీ ఆత్మను నన్ను కుమ్మరించండి. నన్ను నీ సిలువ చాట మరుగుపరచుకోండి. ముందుగా నాతో మాట్లాడండి, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. ఈ వాక్యము నాయన ప్రతి ఒక్క బిడ్డకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, మేలుకరంగా ఉంటాను. మీ కృపను దయచేసి మీరే దీవించి ఆస్వాదించి వర్ధల చేయమని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ రోజున దేవుని వాక్య భాగంలో నుంచి గొర్రెలకు మంచి కాపరి అయిన యేసు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి మంచి కాపరి అని మనం తెలుసుకోవాలి. మరి దావీదు భక్తులు మనం చూసినట్లయితే కీర్తన 23లో కాపరి కీర్తనలో యెహోవా నా కాపరి అని చెప్తాడు. వాస్తవంగా దావీదు ఆ కీర్తన ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రచించినట్లుగా మనం చూస్తున్నాము. తన గొర్రెల కాపరిగా ఉంటూనే మరి దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని ఒక కాపరిలో తనలో ఎటువంటి గుణాలు తనలో తను పరీక్షించేసుకుంటూనే తనకున్నటువంటి జ్ఞాన పరిమితితో దేవుడు నేను ఈ గొర్రెలకి ఈ కొన్ని గొర్రెలకి నేను కాపరిగా ఉన్నాను, కానీ దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని, నా కాపరి మంచి కాపరని మరి తను సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అదేవిధంగా దావీదుకి దేవుడు కాపరిగా ఎలాగున్నాడో మనందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కాపరిగా ఉన్నారని మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మన కాపరి ఎటువంటి కాపరి అంటే మంచి కాపరి. మంచి కాపరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మరి మనం ఆరాధించేటువంటి యేసయ్య మన గొర్రెలన్నిటికీ ఆయన మంచి కాపరి, నిజంగా మంచి కాపరి. కనుక ఆయన యొక్క మంచితనాన్ని బట్టి గొర్రెలుగా ఉన్నటువంటి మనం అందరినీ దేవుడు పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున ఇంత గొప్ప కాపరిని మనని నడిపించే కాపరిగా ఉండటం నిజంగా మనం ఎంతగానో సంతోషించాలి. ఎందుకంటే వాస్తవంగా దేవుడు మనల్ని వాస్తవంగా ఆయన నడిపింపులో, ఆ కాపరి యొక్క నడిపింపులో మనం ఉన్నాం. కనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా సరైన త్రోవలో నడిపిస్తూ పచ్చిక గల చోట్లకి మనని పరుండు చేస్తూ దేవుడు మనని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున మనము ఆయన్ని మన కాపరిగా చేసుకున్నాము కనుక ఇప్పుడు వాస్తవంగా దేవుడు మన కాపరే, మనకే కాపరి కాదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఆయన కాపరే, ఆయన అందరికీ మంచి కాపరే. కానీ మనం ఏం చేయాలంటే ఆయనను మనకి కాపరిగా ఉండటానికి అనుమతినివ్వాలి. ఆ విధంగా దేవా నిన్ను నాయన నమ్ముచున్నాను, నీవు నాకు కాపరిగా ఉండు దేవా, నేను నీకు గొర్రెగా ఉంటాను, నీవు నాకు కాపరిగా ఉండి నన్ను నడిపించమని మనము మన జీవితాలను ఒక గొర్రెగా మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏముంటాయి ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. మరి ఆయన కాపరి యొక్క నడిపింపులో, ఆ కాపరి యొక్క మంచి కాపరి యొక్క హస్తాల కింద, ఆయన యొక్క నాయకత్వం కింద, ఆయన యొక్క నడిపింపులో మనం ఉన్నట్లయితే గొర్రెలైనటువంటి మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనం ధ్యానం చేసుకుందాం.
మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కోసం ప్రాణం పెడతానట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో 2వ భాగం మనం చదివినట్లయితే మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నట్లుగా మనం చూస్తున్నాము. నిజమే. మరి ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెలకు వాస్తవంగా అనేకమైనటువంటి శత్రువులు అనేవి ఉంటూ ఉంటాయి. వాస్తవంగా అనేకమైనటువంటి క్రూర మృగాలు ఈ యొక్క మరి గొర్రెలను ఏ విధంగా మరి చంపాలని మరి అనేకమైనటువంటి రీతిలో పన్నాగాలు పొందుతూ ఉంటారు. కనుక వాస్తవంగా మరి ఆనాడు ఇశ్రాయేలు మరి వారు ఆ దినాల్లో మనం చూసినట్లయితే మరి గొర్రెలను మేపుకుంటానికి మరి అనేకమైనటువంటి లోయల లాంటి ప్రాంతాల్లోకి ఎక్కువగా గొర్రెలను నడిపించి తీసుకెళ్తూ ఉంటారు గొర్రెల కాపర్లు. వాస్తవంగా ఒకవేళ ఏదైనా క్రూర మృగము వాస్తవంగా ఆ లోయలలో వచ్చినప్పుడు, ఆ లోయల్లో వాటి మీద తిరగబడినప్పుడు వాస్తవంగా గొర్రెలు తప్పించుకోవడం సహజమైనటువంటి పరిస్థితి కాదు. గొర్రెలే కాదు, మానవులు కూడా గొయ్యలో నుంచి మరి కొండకి వాస్తవంగా చెప్పాలంటే ఒక కొండ దాటిన తర్వాత ఎమ్మటే లోయ ఉంటుంది. కనుక మరి ఒక లోయ ప్రాంతాన్ని నుంచి కొండ ఎక్కడం చాలా కష్టము. కానీ ఇక్కడ గొర్రెలను కూడా ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ఎటువంటి హాని కలగకుండా మరి ఆ యొక్క శత్రువుని వాస్తవంగా ఒకవేళ వచ్చినప్పటికీ శత్రువుని అడ్డుకుంటానికి తన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడనన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి సాతాను యొక్క తంత్రముల నుంచి, సాతాను యొక్క చిక్కుల నుంచి మరి మన మంచి కాపరైనటువంటి యేసు కూడా మన కోసము ప్రాణము పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సాతాను యొక్క బంధకాలలో నుంచి, క్రూర మృగమైనటువంటి సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనని విడిపించటానికి, కనుక మనందరము నిత్య జీవం పొందుకోవటానికి మన మంచి కాపరైనటువంటి యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. కనుకే మనం కాపరిగా చేసుకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మంచి కాపరని మనం తెలుసుకోవాలి. కనుక మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఒక మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరి ప్రతి గొర్రె యొక్క పరిస్థితిని ఎరిగి ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే 15వ వచనం నేను నా గొర్రెలను ఎరుగుదును అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఒక మంచి కాపరి ఏంటంటే తన గొర్రె యొక్క పరిస్థితులన్నీ తనకి తెలుస్తాయి. ఒకవేళ దానికి ఏమైనా జబ్బు వచ్చినా, వాస్తవంగా అది బలహీనంగా ఉన్నా, వాస్తవంగా దానికి ఎటువంటి లోపాలు ఉన్నా ప్రతి ఒక్క గొర్రె గురించి వాస్తవంగా ఒక గొర్రెల కాపరికి సపోజ్ ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటన్నిటిని వాస్తవంగా ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి కూడా తెలుస్తుంది. దాంట్లో ఏది బలహీనంగా అన్నీ తెలుస్తాయి. మరి ఈ ప్రపంచమంతటికి మంచి కాపరిగా ఉన్నటువంటి యేసయ్యకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి, ఆయన ప్రతి ఒక్కరి గురించి ఎరుగునని మనం తెలుసుకోవాలి. కనుక ఆయన ప్రతి ఒక్కరి ఎరగటమే కాకుండా ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని కూడా తెలుసుకోవాలి. ఈ గొర్రె బలహీనంగా ఉంది, దీనివల్ల మనకు మంచి రాబడి రాదు అని దాన్ని వాస్తవంగా చంపేసుకోవడానికి ప్రయత్నం చేయడు. బలహీనంగా ఉన్నా దాన్ని ఎలాగ బలం చేకూర్చాలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మంచి పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి దానికి మంచిగా వాస్తవంగా దాన్ని పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరి వాస్తవంగా గొర్రెల యొక్క పరిస్థితులు ఎరిగి ఉంటాడు. ఈ రోజున మనందరము కూడా దేవుని యొక్క గొర్రెలం కనుక దేవునికి మన పరిస్థితులు కూడా తెలుసు. మన కుటుంబ పరిస్థితులు, మన వ్యక్తిగత పరిస్థితులు, మన యొక్క ప్రతి విధమైనటువంటి పరిస్థితులు తెలుసని మనం నమ్మాలి. ఖచ్చితంగా ఆయన ఎరిగి ఉన్నాడు. సాతాను ఏంటంటే దేవుడు నీ గురించి పట్టించుకోవట్లేదు, నీ పట్ల శ్రద్ధ లేదని ఇటువంటి ఆలోచనలు కలగచేస్తాడు. కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ ఉన్నది, ఆయన ఆలోచన చేస్తున్నాడు. తగిన సమయంలో మీ పరిస్థితుల అన్నిటి నుంచి తప్పిస్తాడు. కనుక రెండవదిగా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే గొర్రెల యొక్క పరిస్థితి ఎరిగి ఉంటాడు అని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరి
గొర్రెలను సమృద్ధిగా పోషిస్తాడనమాట. సమృద్ధిగా పోషిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచుండును అన్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనకి మంచి కాపరిగా, యేసు ప్రభువుని మనకి కాపరిగా మనం చేసుకున్నప్పుడు ఆయన గొర్రెలైనటువంటి మనందరినీ ఆయన మంచి మేతతో పోషిస్తాడు. ఆయన మంచి మేతను పోషిస్తూ ఉంటాడు. 23వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే మంచి పచ్చిక ఉన్న చోటుకి నడిపిస్తాడు, మంచిగా పౌష్టికమైనటువంటి ఆహారంతో పోషిస్తాడు. వాస్తవంగా ఎప్పుడు కూడా ఏ గొర్రె కూడా మరి కడుపు మార్చుకోవాలని ఎప్పుడు ఒక మంచి కాపరి ఆలోచన చేయడు. బలంగా ఉన్నటువంటి గొర్రె ఏ విధంగా పౌష్టికమైన ఆహారం తీసుకొని బలం పొందుకుందో, బలహీనమైనది కూడా అటువంటి విధంగానే మరి పౌష్టికమైన ఆహారం తీసుకొని బలం పొందుకోవాలని మరి ఆలోచన చేసేటువంటి వాడు మంచి కాపరి అని మనం తెలుసుకోవాలి. కనుక మనందరము కూడా ఆయన గొర్రెలుగా ఉన్నాం కనుక దేవుడు కూడా మనల్ని మంచిగా మంచి పౌష్టికమైన ఆహారంతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మనకి మంచి పౌష్టికమైన ఆహారం దొరుకుతుందా లేదా అని ఎలాగ తెలుస్తుందంటే, అది మనం ఎలాగ వాక్యం ధ్యానిస్తున్నామా, దాన్ని ఎలాగా మన జీవితాల్లో అలవర్చుకుంటున్నామా, దాన్ని ఏ విధంగా భుజించే వారంగా ఉన్నామా అని దాన్ని బట్టి తెలుస్తుంది. కనుక దేవుని మనల్ని కూడా పోషిస్తాడు. పౌష్టికమైన ఆహారం ప్రతిరోజు దేవుడికి మన బలహీనతలు ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. తగిన బలహీనతకు తగ్గట్టుగా దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. మన శరీరంలో ఒకవేళ మనం చూసినట్లయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా విటమిన్, పలానా మినరల్ తక్కువైనప్పుడు దానికి కావాల్సినటువంటి ఆ మినరల్ అందడానికి పలానా మందులు ఇస్తూ ఉంటారు. అదే విధంగా మనము కూడా, దేవుడు కూడా మనల్ని పోషిస్తాడు. మనకి ఏ బలహీనతలు ఉన్నాయి మనం అవన్నీ చూస్తూ వాక్యం ద్వారా దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. కనుక మూడవదిగా మనం చూసినట్లయితే మంచి కాపరి గొర్రెల్ని పోషిస్తాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. రెండవదిగా మంచి కాపరి గొర్రెల యొక్క పరిస్థితిని ఎరిగి ఉంటాడు. మూడవదిగా మంచి కాపరి గొర్రెలను పోషిస్తాడు. నాలుగవదిగా మంచి కాపరి గొర్రెలను సరైన రీతిలో నడిపించేవాడిగా ఉంటాడు. కీర్తన 23 వచనంలో కూడా మనం చదివినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. మనల్ని మన కాపరి నీతి మార్గాల్లో నడిపించే కాపరిగా ఉంటాడు. కనుక ఈ సమయంలో నిజంగా మనం ఆరాధించేటువంటి యేసయ్య మనకు నిజంగా మంచి కాపరి. ఎందుకంటే మనము నశించిపోకూడదని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనతో పాటు మనం నిత్యము పరలోకంలో మనం సంతోషంగా ఉండాలని. అంత మాత్రమే కాకుండా ఐదవదిగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరి ప్రతి ఒక్క గొర్రె పట్ల జాలి వహించేవాడిగా ఉంటాడు. జాలిని చూపించి కనపరిచేవాడిగా ఉంటాడు. యెషయా 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మేపును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును అన్నట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా మనం అనేక మంది గొర్రెల కాపరిని మనం చూసినట్లయితే వారు గొర్రెలను నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, వాటిని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది గొర్రెల కాపర్లు సాయంకాలం అయ్యేపాటికి కొన్ని బలహీనంగా ఉన్నటువంటి గొర్రెలను భుజాల మీద లేకపోతే చేతిలోకి తీసుకొని వారు ముందుకు వెళ్ళేవారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు వాస్తవంగా మరి గొర్రెలు వాస్తవంగా చెప్పాలంటే ఎంత ఆహారం తీసుకున్నా అవి ఊరికినే బలహీన పడిపోతాయని అనేక మంది చెప్తూ ఉంటారు. కనుక బలహీనమైనవి కనుక వాస్తవంగా సాయంత్రం అయ్యేపాటికి కొన్ని బలహీనమైపోయి మరి దారి మార్గంలో అవి పడిపోతూ ఉన్న సమయం బాహువులతో ఆ గొర్రె పిల్లలను కూర్చుకొని రొమ్మున ఆనించుకొని వాటిని మోస్తూ పాలిచ్చి వాటిని మెల్లింగా నడిపించేవారుగా ఉంటారు మంచి కాపరి. కనుక
ప్రతి ఒక్క గొర్రె పట్ల దేవుడు మంచి కాపరి కనుక, మనం ఆయన మేపే గొర్రెలం కనుక మనందరి బలహీనతలు ఆయనకు తెలుసు. మనం ఎక్కడ పడిపోతున్నామో, మన తప్పులేంటో తెలుసు, మన శరీర యొక్క బలహీనతలు అన్నీ తెలుసు. కాబట్టి మనం పడిపోయినటువంటి స్థితిలో మనల్ని ఆయన ఏం చేస్తాడంటే, పడిపోయినటువంటి స్థితిలో నుంచి చెయ్యి చాపి మరలా మనల్ని లేవనెత్తుకొని తన భుజాల మీద ఆనుకొని మరలా దాని నుంచి కొన్ని పాఠాలు నేర్పించి దేవుడు మనల్ని మెల్లిగా నడిపించే దేవుడుగా ఉంటాడు. అందుకని మన కాపరి మంచి కాపరి కనుక. మరి ఐదోదిగా మనం చూసినట్లయితే మంచి కాపరి గొర్రెల పట్ల జాలి చూపిస్తాడన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆరోదిగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరి గొర్రెలను సంరక్షించి కాపాడుతాడన్నట్టుగా మనం చూస్తున్నాం. మంచి కాపరి గొర్రెలను సంరక్షించి కాపాడుతాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసినట్లయితే, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆయన గొర్రెలుగా ఉన్నాం కనుక, ఆయన మన కాపరిగా ఉన్నాడు కనుక, ఆయన చేతుల్లో ఆయన యొక్క నడిపింపులో మనం ఉన్నాం కనుక ఏ శత్రువు ఎటువంటి ఆపద మనకి కలగనీయకుండా ఆయన మనల్ని ప్రతి విధమైనటువంటి మనల్ని భద్రపరుస్తాడన్నట్టుగా మనం చూస్తాం, మనల్ని కాపాడుతాడన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే శత్రువు మనల్ని అపహరింపకుండా, అంటే మనల్ని దొంగిలించకుండా, దేవుని దగ్గర నుంచి దూరం చేయనీయకుండా, ఆ కాపరి దగ్గర నుంచి దూరం చేయనీయకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే మన కాపరి మనకి తోడుగా ఉండి మన చుట్టూత మన యొక్క సుఖభోగాల్ని మన చుట్టూత ఆయన కనుదృష్టి ఉంచి ఎటువంటి దుష్టుల నుంచి అయినా కూడా మరి పరిస్థితుల నుంచి దూరపరుస్తూ మనల్ని సంరక్షిస్తూ కాపాడే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ మంచి కాపరి యొక్క గుణాలు కనుక ఇటువంటి మంచి కాపరిని మనం కలిగి ఉన్నాము. నిజంగానే ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయమే. మన దేవుడు మనకి మంచి కాపరిగా ఉన్నాడు కనుక, మనం ఆయన మేపే గొర్రెలుగా ఉన్నాం కనుక మన బాధ్యతలేంటి? ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే మన దేవుడు మంచి కాపరిని చూసాము, మంచి కాపరి ఏం చేస్తాడో తన గొర్రెల కోసం చూసాము. ఇప్పుడు మనము వాస్తవంగా మన కాపరి మంచివాడైనప్పుడు గొర్రెలుగా మనం కూడా మంచి గొర్రెలను అనిపించుకోవాలి కదా. అంటే ఆ విధంగా మంచి గొర్రెలను అనిపించుకోవాలంటే మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మనం చేయాల్సిందంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది కాపరి యొక్క స్వరాన్ని వినేవారంగా ఉండాలి. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదివినట్లయితే, అతని స్వరము వినను, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన స్వరము అంటే గొర్రెలు తన యొక్క స్వరము వింటాయి అన్నట్లుగా మనం చూస్తున్నాము. కనుక మనందరము ఆయన మేపే గొర్రెలం కనుక, ఆయన మనకి మంచి కాపరిగా ఉన్నాడు కనుక మనము కూడా ఆయన స్వరాన్ని లోబడి మన మంచి కాపరి యొక్క స్వరం ఏదో మనం తెలుసుకోవాలి. ఏది మరి శత్రువు యొక్క స్వరమో మనం తెలుసుకోవాలి. వాస్తవంగా యూదుల యొక్క వారి యొక్క కల్చర్ ప్రకారం మనం చూసినట్లయితే వాస్తవంగా ఆ యొక్క గొర్రెలన్నీ ఒక చోట మరి భద్రపరచడానికి స్థలం ఉండదు కనుక ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మరి సాయంత్రం వచ్చిన తర్వాత 2, 3, 4, 5 ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలంలో వారు గొర్రెలన్నిటినీ వారు ఉంచుతారనమాట. అంటే 4, 5 యజమానుల యొక్క గొర్రెలను ఒకే యొక్క స్థలంలో ఒక ఫెన్స్ మధ్యలో వారు ఉంచుతూ ఉంటారు. అలాగని మరి రేపటి ఉదయం వచ్చేపాటికి గొర్రెల్ని మరి వాస్తవంగా వారి స్వరం పెట్టి వారు పిలిచినప్పుడు వారు వాస్తవంగా సైగలు చేసినప్పుడు తన గొర్రెలకి తన కాపరి స్వరం అవి తెలుసుకొని ఎన్ని గొర్రెలున్నా వాస్తవంగా అక్కడ ఎన్ని వేల గొర్రెలున్నా కూడా కాపరి యొక్క స్వరం విని తన కాపరిని వెంబడించే వాటిగా ఉంటాయి. కనుక మనము కూడా కాపరి మంచి కాపరి కాబట్టి మన కాపరి స్వరాన్ని మనం వినాలి. ఈ విధంగా ఈ మేలులన్నీ మనం పొందుకోవాలంటే, ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే మనం ముందుగా ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం విని ఆయన్ని వెనకాల వెంబడించే వారంగా మనం ఉన్నప్పుడు నిజంగా మనందరము కూడా ఇటువంటి దీవెనలు పొందుకుంటాం. కనుక ఈ రోజున నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ కాపరి స్వరము నువ్వు వినగలుగుతావు?
వినగలుగుతున్నావా? ఆ మంచి కాపరి స్వరం వినగలుగుతున్నావా? మరి ఆ 2000 సంవత్సరాల నుంచి ఆ కాపరి మరి మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. తన దగ్గరికి రమ్మని, మనల్ని నడిపించడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని పచ్చిగల చోట్ల నడిపించడానికి, మనల్ని ఆ యొక్క నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం చేయాల్సిందే మన కాపరి అయిన యేసు ప్రభు వారి యొక్క స్వరము విని ఆయన వెంబడించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నిజంగా మనకి మంచి కాపరిగా ఉండి మరి మన జీవితంలో మనకి గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆ మంచి కాపరి యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా, యేసయ్య నీకు వందనాలనైనా. అవునైనా తండ్రి, మేమందరము నాయన తండ్రి మీరు మేపే గొర్రెలమని మేము నమ్ముచున్నాం దేవా. మీరు మా మంచి కాపరి ఉన్నందుకు నీకు వందనాలనైనా. మమ్మల్ని నాయన తండ్రి పోషిస్తూ నడిపిస్తూ నాయన మేము పడిపోయినప్పుడల్లా నాయన తండ్రి మీ రొమ్మున ఆనించుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మా కోసం మీరు ప్రాణం పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీ నడిపింపులో మేము ఉండడానికి మీ కృపను మాకు దయచేయండి నాయన. నాయన తండ్రి మీ స్వరము ఎల్లప్పుడూ మేము వినేవారంగా, మీ నాయన తండ్రి నాయన సాతాను స్వరం ఏదో మీ స్వరం ఏదో మేము గ్రహించి నాయన మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని మరొకసారి నాయన తండ్రి మీరు మాకు మంచి కాపరిగా ఉన్నందుకు నీకు నాయన లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాయన తండ్రి. మరొకసారి మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను సంధించండి. వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఆటంకాలు, అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి మీరు తప్పించి మీ శాంతి, సమాధానము, దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా, మెండుగా, నిండుగా మీరే వారిపై కుమ్మరించి రెట్టింపు ఘనతా ప్రభావాలు మీరు వారికి అనుగ్రహించి దీవించి నాయన మేలుతో తృప్తిపరిచి నడిపించమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయ మేలులు మరియు శారీరక స్వస్థతలు పొందుకుంటున్నారని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మా చిరునామా పాస్టర్ జి సురేష్, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ, సియోన్ ప్రార్థనా మందిరం, GDMM క్రాస్ రోడ్స్, DVR కాలనీ ఎదురుగా, నందిగామ 521185, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9557740447 మరియు 9849202841. You can visit us on our website at www.voiceofgod.in or mail us at suresh_gdmm@yahoo.com or gvprao2003@yahoo.com. Pastor G. Suresh, Voice of God Ministry, Zion Pradhana Mandiram, GDMM Cross Roads, DVR Colony ఎదురుగా, నందిగామ 521185, కృష్ణా జిల్లా.